చాలా బాగుందండి. ఇడ్లీ పూరి చాలా బాగుంటుంది. అట్టు గారె పెరుగవడ చాలా బాగుంటుంది. అన్ని టిఫిన్స్ అన్ని మొత్తం చాలా బాగుంటాయి. టిఫిన్ చాలా బాగుందండి. మాది విజయవాడ. టిఫిన్ బాగుందంటే టిఫిన్ చేయడానికి వచ్చాం. సూపర్గా ఉంది క్వాలిటీ. నేను ఇడ్లీ తిన్నాను, గారి తిన్నాను, రెండు సూపర్గా ఉన్నాయి. మా వాళ్ళు పూరి తిన్నారు, అది కూడా బాగుందని చెప్పారు. క్వాలిటీ బాగుంది. It's not a game, it's a rich thing. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ ట్రావెలర్. ఈరోజు వీడియోలో తెనాలిలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ టిఫిన్ హోటల్ అయిన సాయి రాఘవేంద్ర హోటల్కి వచ్చాం ఫ్రెండ్స్. సో ఈ హోటల్లో ఇప్పుడు మనం టిఫిన్స్ని టేస్ట్ చేద్దాం. లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. ఈ హోటల్లో ఎన్నాళ్ళుగానో పనిచేస్తున్న వంట మాస్టర్ గారు అలానే సప్లయర్ గారి మాటల్లో ఈ హోటల్ గురించి విందాం. ఇది హోటల్ పెట్టి 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాల నుంచి నేనే మాస్టర్గా ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా టేస్ట్లు కానీ రుచులు కానీ ఏ విధంగానూ మార్పు లేదు. జనాలు బాగానే వస్తారు. అందరూ నన్ను బాగుందని మెచ్చుకుంటారు. ఐటమ్స్ పొద్దున్నే సాంబారు, పూరి కూర, తర్వాత కళాయి సరికి పునుగు, బజ్జీ, మైసూరు బజ్జీ మొత్తం నేనే వేసేది. తర్వాత వెజిటబుల్ కుర్మా, షేర్వా, వెజిటబుల్ బిర్యానీ మొత్తం నేనే వేస్తాను. హోటల్ పెట్టి 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాల నుంచి ఇప్పుడు రెండో దారం వచ్చినా నేనే మాస్టర్గా ఉంటున్నాను. నా పేరు రామారావు. 20 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను సప్లయర్గా. ఇడ్లీ, పెసరట్టు, మినపట్టు, ఉల్లిపాయట్టు, పూరి, మసాలట్టు, రవ్వ దోశ, రాగి దోశ, సెట్ దోశ, మైసూరు బోండా, పునుగు, మసాలా గారె, మెత్తడి గారె, సాంబార్ ఇడ్లీ, సాంబార్ గారె, పొరోటా, చపాతి, ఊతప్పం, వెజిటేబుల్ పలావ్, కాఫీ, టీ, పాలు. సప్లయర్ గారు చెప్పిన ఐటమ్స్ని మనం టేస్ట్ చేయలేం కాబట్టి ఒక 4 ఐటమ్స్ని అయితే టేస్ట్ చేద్దాం. పూరి, రవ్వ దోశ, బజ్జీ, బోండా, ఈ 4 ఐటమ్స్ని అయితే ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. అలానే ఈ హోటల్లో మనకి సెట్ దోశ ఉంది, ప్లెయిన్ దోశ, అలానే చాలా వెరైటీస్ అయిన దోశలు కూడా ఉన్నాయి. అలానే పెరుగావడ కూడా ఉంది ఫ్రెండ్స్. సో ముందుగా మనం ఇక్కడ పూరిని అయితే టేస్ట్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చినప్పుడు పూరి అయితే చాలా బాగుంటుందని చెప్పారు. సో ముందుగా మనం పూరిని టేస్ట్ చేద్దాం. పూరి సైజ్ మటుకి చాలా పెద్దదే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన ముందు సింగిల్ పూరి ఉంది. సో ప్లేట్ పూరి అంటే 2 పూరీస్ వస్తాయి. ఈ సైజులో 2 పూరీలు వస్తాయి. సో ఒక మనిషికి సరిపోతుంది. ఇక్కడ పూరి కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పారు. ముందుగా మనం పూరి కర్రీతో పూరిని టేస్ట్ చేద్దాం. నిజంగానే ఇక్కడ పూరి చాలా బాగుంది ఫ్రెండ్స్. అలానే పూరి కర్రీ కూడా చాలా బాగుంది. పూరి సైజ్తో పాటు క్వాలిటీ ఉంది. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కనుక తెనాలి వచ్చినప్పుడు ఇక్కడ సాయి రాఘవేంద్ర హోటల్లో పూరిని టేస్ట్ చేయండి. పూరి మటుకి చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. మైసూర్ బజ్జీ కూడా ఇక్కడ చాలా బాగుంటుందని అన్నారు. సో ఇప్పుడు మనం మైసూర్ బజ్జీని టేస్ట్ చేద్దాం. సో మైసూర్ బజ్జీ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. అలానే ఇంకా జీలకర్ర కూడా వేశారు ఇందులో. ఈ మధ్యకాలంలో మైసూర్ బజ్జీలో జీలకర్ర చాలా తక్కువ హోటల్లోనే వేస్తున్నారు. సో ఇక్కడ జీలకర్ర కూడా వేశారు. సో టేస్టింగ్ మైసూర్ బజ్జీ ఇన్ సాయి రాఘవేంద్ర హోటల్. బజ్జీ కూడా టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ. అలానే ఎస్పెషల్లీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది కోకోనట్ చట్నీ. సో కొబ్బరి పచ్చడి ఇక్కడ కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా గ్రేట్ చేసి చట్నీని అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అలానే ఇప్పుడు మనం పునుగుని టేస్ట్ చేద్దాం. పునుగు కూడా చాలా ఫేమస్ అని చెప్పారు. సో టేస్టింగ్ పునుగు. నల్ల చట్నీ కూడా టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సాంబార్ కూడా టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పారు. సో మనం సాంబార్ని కూడా టేస్ట్ చేద్దాం. సాంబార్ పునుగుని టేస్ట్ చేస్తున్నాను. సాంబార్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మంచి టేస్ట్గా ఉంది సాంబార్ అనేది. సో ఇక్కడికి వచ్చినప్పుడు సాయి రాఘవేంద్ర హోటల్లో టిఫిన్స్ అయితే టేస్ట్ చేయండి. టిఫిన్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం ఈ రవ్వ దోశను కూడా టేస్ట్ చేద్దాం. సో జనరల్గా రవ్వ దోశ అంటే చాలా పెద్దది వస్తుంది. సో నేను ఈ టిఫిన్స్ అన్ని టేస్ట్ చేయాలని సైజ్ అయితే కొద్దిగా తగ్గించమన్నాను. సో ఈ రవ్వ దోశని కొబ్బరి చట్నీతో టేస్ట్ చేద్దాం.
సో ఫ్రెండ్స్ ఈ రవ్వ దోశలో మనకి క్యారెట్ పచ్చిమిర్చి అల్లం అలానే కొబ్బరి తురుము కూడా వేశారు. చాలా బాగుంది. ఫ్రెష్గా అప్పటికప్పుడు తురిమిన కొబ్బరి కూడా వేసి రవ్వ దోశను అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. టేస్ట్ మళ్ళీ చాలా బాగుంది నాకు. సో ఈ హోటల్లో మనకి పరోటా కూడా అందుబాటులో ఉంది. పరోటా వచ్చేసి 11 గంటల నుంచి స్టార్ట్ అవుతుందంట. సో ఇప్పుడు టైం 9:30 అయింది. సో ఇంకా 2 అవర్స్ అయితే పరోటా కూడా వస్తుంది. సో ప్రస్తుతానికి అయితే టిఫిన్స్ అయితే కంప్లీట్ చేశాను. టిఫిన్స్ టేస్ట్ మరి అన్నీ చాలా ఫ్యాంటాస్టిక్గా ఉన్నాయి. మీరు కనుక టేస్ట్ చేయాలనుకుంటే ఒకసారి సాయి రాఘవేంద్ర హోటల్కి అయితే వచ్చి ఇక్కడ టిఫిన్స్ని అయితే టేస్ట్ చేయండి. టిఫిన్స్ చాలా బాగున్నాయి. మీరు ఈ సాయి రాఘవేంద్ర హోటల్లో కనుక టిఫిన్ టేస్ట్ చేయాలనుకుంటే తెనాలి నుంచి గుంటూరు వెళ్ళే హైవే దగ్గర ఇక్కడ ఈ హోటల్ ఎదురుగానే బస్సులు ఆగుతాయంట. సో ఇక్కడ మనం రోడ్డు మీద నుంచి ఉంటేనే మనకు సాయి రాఘవేంద్ర అని బోర్డు అయితే కనిపిస్తుంది. సో ఈ హోటల్కి సంబంధించిన పూర్తి అడ్రస్ అలానే జీపీఎస్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. ఆ లింక్ ద్వారా మీరు చాలా ఈజీగా ఈ హోటల్ని అయితే రీచ్ అవ్వచ్చు. అలానే ఇక్కడ మనకి స్పెషల్గా పెరుగు ఆవిడ కూడా ఉంది. సో జస్ట్ నా ఇప్పుడే చూసాను నేను పెరుగు ఆవిడని. సో లేదంటే పెరుగు ఆవిడ కూడా టేస్ట్ చేసేవాడిని. సో పెరుగు ఆవిడ కూడా సాయి రాఘవేంద్ర హోటల్లో ఉంది ఫ్రెండ్స్. అలాగే ఈ హోటల్లో మనం టిఫిన్స్ని టేస్ట్ చేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ హోటల్లో ఫిల్టర్ కాఫీ టేస్ట్ సూపర్గా ఉంటుందంట. సో ఇప్పుడు మనం వెళ్ళి ఫిల్టర్ కాఫీని కూడా టేస్ట్ చేద్దాం. హాయ్ హలో, మాది ఇక్కడే. నా పేరు అనిల్. నేను దగ్గర 40 ఇయర్స్ నుంచి ఈ ఏరియాలో ఉంటున్నా. వీడు ఉన్నాడంటే నాకు 20 ఏళ్ళ నుంచి పరిచయం. పొద్దున్నే వీడి దగ్గర టీ తాగందే, 11 అప్పుడు ఈ హోటల్కి వచ్చి స్నాక్స్ తినందే, ఏదో ఒక టిఫిన్ చేయిందే మా రోజు గడవదు. చాలా బాగుంటది ఇక్కడ. మెయింటెనెన్స్ అది బాగుంటది. మా టిఫిన్స్ చాలా బాగుంటాయండి ఇక్కడ. నాకు ఇక్కడ పునుగు బాగుంటది, తర్వాత దోశ కూడా బాగానే ఉంటుంది, తర్వాత ఆనియన్ దోశ కూడా బాగుంటది. ఈ మాత్రం ఎక్కువ తింటా ఉంటాయి. ఇడ్లీ కూడా చాలా బాగుంటది, టేస్ట్ కానీ బాగానే ఉంటాయి. ఇంట్లో వాళ్ళు కూడా తీసుకెళ్ళినప్పుడు బాగున్నాయి, తీసుకురండి అని. రాఘవేంద్ర హోటల్లో 25 సంవత్సరాల నుంచి ప్రారంభించారు. ఇక్కడ పూరి కానీ సాంబార్ కానీ బాగుంటుంది. అన్ని టేస్ట్గా ఉంటాయి. పూరి సూపర్ సార్. ఇక్కడ ఏ టిఫిన్ అయినా సూపర్గా ఉంది. అప్పుడప్పుడు చికెన్ అయినా బాగుంది. రైట్లు మామూలుగానే ఉంది, అంటే టూ మచ్ ఏం లేదు, బాగుంది. ఇక్కడ మసాలా అట్టు బాగుండిద్దండి, పునుగు ఒకటి బాగుండిద్ది, ఇడ్లీ కూడా బాగుండిద్దండి. ఇక్కడ పార్సల్ తీసుకెళ్తుంటారు ఎక్కువగా, ఇంటి దగ్గర కూడా బాగున్నాయి అని చెబుతారు. టిఫిన్స్ ఈ హోటల్లో బాగుంటుంది. ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు, చాలా టేస్ట్ ఉంటుంది. ఏదైనా సరే ఐటమ్స్ చాలా మంచి పేరు ఉంది హోటల్కి. సర్వీస్ కూడా బాగా క్లిక్గా సర్వీస్ చేస్తారు. సాంబార్ కానీ గారె కానీ ఐటమ్ ఏ ఐటమ్ తీసుకున్నా సరే చాలా బాగుంటుంది. చాలా మేము ఆనందంగా తృప్తి పడతాం ఇక్కడికి వచ్చి తిని. డబ్బుల గురించి ఆలోచించాం. డబ్బులు కూడా మామూలుగా ఉంది, రేటు అది కాస్ట్ ఏం కాదు, మీడియం రేట్లో ఉంది, చాలా బాగుంది. సో మీరు కనుక ఎప్పుడైనా తెనాలి వచ్చినప్పుడు ఈ సాయి రాఘవేంద్ర హోటల్లో టిఫిన్స్ని అయితే టేస్ట్ చేయండి, చాలా బాగుంటాయి. మీకు కనుక ఇలాంటి బెస్ట్ ఫుడ్ ప్లేసెస్ ఏమన్నా తెలిస్తే నా వాట్సాప్ నెంబర్ 9985710466 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను అక్కడికి వచ్చి ఫుడ్ రివ్యూ అయితే చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ప్రవీణ్ ట్రావెలర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.